ఆంజనేయ స్వామి శక్తి సామర్థ్యాలు, బల పరాక్రమాలు, యుక్తి సామర్థ్యం, వ్యవహార శైలి అందరికీ తెలిసిన విషయమే. చిన్నప్పుడే అందరి దేవతల చేత ఆశీర్వదింపబడిన చిరంజీవి అతడు. శివాంశ సంభూతుడు. ఎక్కడ శ్రీరామ కార్యం జరుగుతున్నా అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఎక్కడ శ్రీరామ భజన జరుగుతుంటే అక్కడికి వచ్చేస్తాడు. శ్రీరామనామాన్ని నిరంతరం జపిస్తూ శ్రీరాముడి కార్యాన్ని సఫలం చేయగలిగిన సమర్థుడు అతడు. శ్రీకృష్ణార్జుల రథంపై ఉన్న జెండాపై నిలిచి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు విజయం చేకూర్చాడు అతడు. అంతటి వాడికి మానవుల కష్టాలు, నష్టాలు, ఆపదలు, భయాలు తీర్చటం ఏమాత్రం కష్టం కాదు. ఓం శ్రీ హనుమతే నమః స్మరిస్తే అభయం ఇచ్చేస్తాడు. నిలిచిపోయిన కార్యాలన్నీ నెరవేరిపోవాలంటే మనకు హైదరాబాదు నగరం దిండిగల్ ప్రాంతంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారి అనుగ్రహంతో ఈ దత్తపీఠం ఉంది. ఆ దత్తపీఠంలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి, మరకత ఆంజనేయ స్వామి కూడా అంటారు. ఆయన్ని దర్శించుకొని మనం ప్రార్థించుకోగలిగితే మన కష్టాలన్నీ ఆ స్వామి నెరవేర్చేస్తాడు. దేవాలయంలో ఒక పూర్ణ ఫలం ఇస్తారు. ఆ పూర్ణ ఫలాన్ని మనం సంకల్పించుకొని గుడి ప్రాంగణంలో కట్టేసి వారిచ్చిన మంత్రాన్ని శ్రద్ధా భక్తితో స్మరించినట్లయితే రోజు రోజుకి ముందుకు సాగి మన పెండింగ్ పనులు అంటే నిలిచిపోయిన కార్యాలన్నీ నెరవేరుతాయి, విజయం కలుగుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అని నేను దర్శించిన తర్వాత గ్రహించాను. మీరు కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకుంటారని, స్వామిని దర్శించుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులు అవుతారని విశ్వసిస్తూ మీకు ఈ వీడియో అందించగలుగుతున్నాను.